కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఏర్పడుతుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ సర్కార్ నిష్పక్షపాతంగా రాష్ట్రానికి నిధులిస్తోందని తెలిపారు. నారాయణపేట జిల్లా భక్తుల మండలంలో పర్యటించిన ఆమె సామన్పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనంతో పాటుగా హైమాస్ట్ లైట్లు, సీసీ రోడ్లు ప్రారంభించారు. చెప్పుకుంటూ పోతే గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ అంటే ప్రతి ఒక్కరికి కూడా బాత్రూమ్లు కట్టించే దగ్గర నుంచి గ్రామ పంచాయతీ భవనాలు గాని, అంగన్వాడీ భవనాలు గాని, మహిళా సంఘాల భవనాలు గాని, సీసీ రోడ్లు గాని, గ్రామాల్లో ఏ అభివృద్ధి జరిగినా రైతు వేదికలు గాని, శ్మశాన వాటికలు గాని, ఏ అభివృద్ధి జరిగినా స్కూల్లో మన మధ్యాహ్నం స్కూల్లో పిల్లలకు భోజనమే గాని, అంగన్వాడీ స్కూళ్లలో పిల్లలకు భోజనం గాని, తల్లులకు భోజనం గాని, బాలింతలకు భోజనం గాని, గర్భవతులకు భోజనం గాని పోషకాహారాన్ని అందిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున విద్య, వైద్యము, పిల్లలు విద్య అన్ని ప్రకారంగా కూడా ఈ రోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఇప్పుడు గాని, గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గాని తెలంగాణ రాష్ట్రానికి నిష్పక్షపాతంగా కేంద్రం నిధులు అందిస్తూ ఈ రాష్ట్రం యొక్క ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగే విధంగా నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారనే విషయాన్ని సందర్భంగా మీకు తెలియదు. తన అరెస్ట్ వ్యవస్థల వార్తలు మాజీ మంత్రి కారుమూరి